దేవుడు ఉన్నాడు లేడు అనే విషయంపై ఎప్పుడు నాస్తికులకు ఆస్తికులకు గొడవ జరుగుతూనే ఉంటుంది. మహాభారతం మరియు రామాయణం వంటి గ్రంథాలపై రాముడు మరియు కృష్ణుడు వంటి దేవులపై చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆ నేపథ్యంలోనే అంతటి చరిత్ర గల రామసేతు వారధి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. శ్రీలంక ప్రభుత్వం కూడా రామసేతు వారధి శ్రీరాముడే నిర్మించాడని ప్రచారం చేస్తుంది. 30 కిలోమీటర్లు ఉన్న ఈ వారధి ఇప్పటికి సముద్రం మీద తేలుతూ మనకి కనిపిస్తుంది. 15వ శతాబ్దం వరకు ఈ రామసేతు భారత్ నుంచి శ్రీలంక వరకు నడకదారి అందుబాటులో ఉండేదంట. ఆ తర్వాత పెను తుఫాను కారణంగా రామసేతు వారధి ధ్వంసమైంది. రామసేతు దగ్గర కనిపించే రాళ్ళు లావా ఏర్పడిన ప్యూమిస్ రాళ్ళని, అందుకే ఇవి నీటిపై తేలాడుతూ ఉంటాయని శాస్త్రవేత్తల వాదన. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం రామసేతు దగ్గర ఉన్న ఇసుక 4000 సంవత్సరాల నాటిదని మరియు రాళ్ళు 7000 సంవత్సరం కిందటివని ప్రకటించారు. ఇక్కడ చిక్కిన ప్రశ్న ఏమిటంటే, ఈ రాళ్లను ఎవరు వంతెనగా ఏర్పాటు చేశారు మరియు ఈ రాళ్ళు నీటిపై ఎలా తేలుతున్నాయనే విషయం ఇప్పటికీ చిక్కని మిస్టరీ. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.